హాయ్ ఎవ్రీవన్. డిగ్రీలో మొదలైన ప్రేమ డిగ్రీ అయ్యేసరికి ఎండ్ అయిపోయింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు క్యాస్ట్లు వేరైనా సరే చాలా గాఢంగా ప్రేమించుకున్నారంట. ప్రేమ పెళ్ళవ్వాలంటే నీకు జాబ్ ఉండాలి అన్నదంట. సరే అని చెప్పి డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ అయితే తెచ్చుకున్నాడంట. ఆ అబ్బాయికి జాబ్ వచ్చాక సరే నువ్వు ఇంట్లో చెప్పంటే, నీకు వస్తే సరిపోద్దా, నాకు జాబ్ రావాలి, నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతానని చెప్పి ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిందంట. జాయిన్ అయిన తర్వాత 4 months అయింది. నేను ఎంత ట్రై చేస్తున్నాను, నాకు జాబ్ రావట్లేదు, నువ్వు ఏదైనా ఉంటే రిఫర్ చేయంటే ఈ అబ్బాయి అప్పుడు రిఫర్ చేశాడంట. జాబ్లో జాయిన్ అయింది. సరే నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, ఇద్దరం జాబ్లో సెటిల్ అయ్యాం కదా, ఇంట్లో చెప్పంటే అమ్మో ఇంట్లో ఒప్పుకోరు, నన్ను చంపేస్తారని అప్పుడు చెప్పిందంట. పోనీలే ఇంకొంచెం టైం కావాలేమో అని చెప్పి ఈ అబ్బాయి కూడా లైట్ తీసుకున్నాడంట. ఇంకా ఆ అబ్బాయి శాలరీ కూడా సగం ఈఎంఐకి ఇచ్చేవాడంట. తర్వాత న్యూ ఇయర్కి విష్ చేసిందంట. ఈ అబ్బాయి రిటర్న్ విష్ చేస్తే సింగిల్ టిక్ పడిందంట. సరే పడుకుందిలే అని చెప్పి వదిలేసి ఆ అబ్బాయి వర్క్ వల్ల 2 days మాట్లాడలేదంట. తర్వాత కాల్ చేస్తే ఏంటి ఇప్పటి వరకు మెసేజ్ చూడలేదు అని అడిగాడంట. నేను బ్లాక్ చేసి యాప్ డిలీట్ చేస్తానని చెప్పిందంట. అదే ఎందుకు అంటే నా లైఫ్ నా ఇష్టం అని అన్నదంట. తర్వాత సర్లే వాట్సాప్ అవుతాయేమో, ఇన్స్టాగ్రామ్ అవి ఉన్నాయి కదా అని చెప్పి ఈ అబ్బాయి కూడా లైట్ తీసుకున్నాడంట. అలా జరిగిన 1 weekకే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి చెప్పకుండా జాబ్ మానేసిందంట. అయితే వాళ్ళ మేనేజర్ కాల్ చేసి ఈ అబ్బాయికి చెప్పాడంట ఇలా జాబ్ మానేసింది అని. ఈ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట. తర్వాత రోజు చేసి ఏం మానేసావంటే, నాకు ఈ జాబ్ నచ్చలేదు, మా ఫ్రెండ్ వస్తుంది, నేను తను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటాం, సాఫ్ట్వేర్ ట్రై చేస్తామని చెప్పిందంట. అక్కడ మొదలైందనమాట అసలైన ట్విస్ట్.